హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ పెరి పెరి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, క్యాప్సికమ్ అలా సన్నగా తరుక్కోవాలండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఇంకా ఎల్లుల్లిపాయ చిన్న పీసులు అల్లం దంచుకొని పెట్టుకోవాలి, కొన్ని జీడిపప్పు, ఇప్పుడు అరిగాను ఒక హాఫ్ స్పూన్ అండి, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి, ఇంకా మిరియాల పొడి హాఫ్ స్పూను, పెరి పెరి మసాలా అండి. ఇప్పుడు తయారు చేసుకుందాం. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందు ఎల్లుల్లిపాయలు అల్లం మంచిగా నూనెలో బాగా వేపుకోవాలి. క్యారెట్ పొడుగ్గా సన్నగా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతాయండి. క్యాప్సికమ్ కూడా అలాగ పొడుగ్గా తరుక్కోండి, అందంగా కూడా ఉంటాయి రైస్లో. ఈ వేగిన తర్వాత జీడిపప్పు వేసేసుకోండి. ఎన్నో కదండి, 4, అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కోవాలండి. ఇలాగా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోండి. ఇలా క్యాప్సికమ్ అది ఇట్లా తరుక్కుంటే మంచిగా రైస్లోకి అందంగా కనిపిస్తుంది రైస్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ఆ ముక్కల్ని పట్టాలి కదా, సాల్ట్ వేసుకుని ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అర స్పూను, ఇంకా ఆరిగానో అర స్పూను వేసేసుకుని మంచిగా ముక్కలు మగ్గే వరకు వేపుకోవాలి. ఇప్పుడు రైస్ మీకు ఎంత కావాలితే అంత వేసేసుకుని కలుపుకోవాలి. ఎక్కువ రైస్ చేసుకోవాలనుకుంటే కూరగాయల క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవాలి, క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసాను. ఏదైనా సరే మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వెజ్జీస్ వేసుకోండి, ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పెరి పెరి మసాలా కూడా వేసేసాను. ఇవి మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోద్దండి. ప్రొద్దుటే బాక్సుల్లోకి ఏం చేయాలని తట్టినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను, అది కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. రెడీ అయిపోయింది పెరి పెరి మసాలాతోటి వెజ్ ఫ్రైడ్ రైస్. అంటే చాలా బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది అసలని. మీరు బాక్సుల్లోకి కానీ మీరు అప్పటికప్పుడు కూరగాయలు ఏమీ లేవనుకున్నప్పుడు చేసుకోవటానికి కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.